ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు, దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి దేవుడిచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవుని నామానికే స్తుతి స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభువుని ఆరాధించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకొచ్చున్నాం. దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, గత రాత్రి అంతా కూడా మీరే తోడు నీడగా ఉండి మీ కృపలో భద్రపరిచినందుకై వందనాలు స్తోత్రాలు తెలియజేసుకొచ్చు. ఈ ఉదయకాలపు దీవులతో నింపండి, చీకటిని మీరు బంధించి కేవలం మీరు మాత్రం మహిమ పొందుకోమని అడుగుతూ యేసు నామమున పేరిట అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. Praise God. Thank you, Lord. Hallelujah. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ప్రార్థించెద నిన్నే నా పూర్ణ మనస్సుతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్తోత్రం స్తోత్రం. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ
స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని నామమును ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము పునరుద్ధానుడ నీవే, ఆలాపనానికే నారాధన. పునరుద్ధానుడ నీవే, ఆలాపనానికే నారాధన. ఉన్నతమైన నీ ఉపదేశమును నా నిత్య జీవముకే పుట్టపు వేసితివే, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశమును నా నిత్య జీవముకే పుట్టపు వేసితివే, నీ రూపము నాలో. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే, ఆలాపనానికే నా ఆరాధన. పునరుద్ధానుడ నీవే, ఆలాపనానికే నా ఆరాధన. పునరుద్ధానుడనికే నా ఆలాపనానికే నా ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దేవాది దేవునికి స్తుతి మహిమ. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ మహిమ మహిమ. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మిమ్మల్ని ఈ రీతిగా ఆరాధించుకునే భాగ్యాన్ని, గణపరుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకొచ్చు. ప్రభు, మీరెంతైనా నమ్మదగిన దేవుడు నైనా, అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకొచ్చు. యేసునాథుడా, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి స్తోత్రములు. మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు. నీ బలమైన హస్తములో మమ్మల్ని దాచుతున్నందుకు
చేసినందుకై స్తోత్రములు. నీ కౌగిల్లో భద్రం చేసినందుకై స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. నీ కృపకై, నీ దయకై, నీ ఉన్నతమైన నామానికై స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియపరుచుకుంటూ యేసు ఘననామంలో ఈ ఆరాధన మీ పాదాల దగ్గర పెట్టి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గత పాఠంలో మనము వింటున్నాం. అదేమిటంటే భయములో ధైర్యంగా ఉండటం ఎలా అనే సబ్జెక్టు గురించి మనము వాక్య భాగాలు వింటున్నాం. దానికి మూలవాక్యముగా కీర్తన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుకోవటం జరిగింది. 4-5 వచనాలు కీర్తన గ్రంథంలో నుంచి 4-5 వచనాలు చదువుకున్నాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అని చెప్పేసి ఒక అమూల్యమైన శ్రేష్టమైన మాటలు మనం చదువుకుంటా వచ్చి ఉన్నాం. అవును, ఇది చాలా శ్రేష్టమైన మాటలు. మరి గత పాఠములో కూడా మనం తెలుసుకుంటా వచ్చి ఉన్నాం. గిద్యోని జీవితంలో దేవుడు ఎలా ఆ భయము నుంచి విడిపించాడు అనేది, గిద్యోని జీవితంలో జరిగిన విషయాన్ని ప్రోత్సహించడం, గిద్యోని ఏ రీతిగా ప్రోత్సహించాడు, గిద్యోని విషయంలో ఏ రీతిగా ప్రోత్సాహం దొరికింది అనేది కూడా మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ప్రియులారా, భయము మార్చివేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. భయం అనేది ఎదుర్కొనే పరిస్థితి యొక్క స్వభావాన్ని మనం మార్చివేయాలి. భయముని స్వభావాన్ని ఎప్పుడైతే నువ్వు మారుస్తావో అప్పుడు అది అక్కడి నుంచి పారిపోతుంది. భయం అనేది ఎప్పుడు కూడా పెద్దగా కనిపించింది. భయం అనేది చాలా పెద్దగా కనిపించింది. కానీ అంత పెద్దదానికైనా సరే, మరి మీరు ఎలుకలు గమనిస్తే ఆ ఎలుకలు పెద్ద కొండకైనా సరే తవ్వుకుంటూ వెళ్తూ ఉంటాయి. దాన్ని అమ్మో ఎంత పెద్ద కొండ అని చెప్పేసి అన్నట్టుగా అనదు, కానీ అవి తవ్వుకుంటానే వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనము భయం విషయంలో ఒక ధైర్యం అనేది ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు పాఠాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము నుంచి 33వ వచనం దాకా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము నుంచి 33వ వచనం దాకా ప్రశాంతంగా కొన్ని మాటలు ఉదయకాల సమయంలో చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము నుంచి 33వ వచనం దాకా చదువుకొని ధ్యానం చేసుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఒకసారి చదువుతాను. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మళింపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే అతనిలో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకు పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహాలు, అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలును సూచితమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టిని అట్లే ఉండిమని. చూడండి ప్రియులారా, నేను మీకు ఇస్తున్న విలువైన సబ్జెక్ట్ ఏంటంటే, భయములో
ధైర్యంగా ఉండుట ఎలా, భయంలో ధైర్యంగా ఎలా ఉండాలి అనే సబ్జెక్టును మీకు తెలియజేస్తున్నాను. భయంలో ధైర్యంగా ఎలా ఉండగలుగుతాం అనేది జ్ఞాపకం చేసుకుంటే, భయం అనేది అన్ని కోణాల్లో వస్తూ ఉంటుంది. భయం అనేది పెద్దగా కనిపించింది. భయం అనేది అది భయము, అది భయపెట్టడానికి వస్తుంది. కాబట్టి అది పెద్దగా ఉంటేనే ఆ భయం అనేది మన మీదకి వచ్చిందనమాట. మనము చిన్నగా ఉన్నా కానీ, మనము స్మాల్గా కనపడుతున్నప్పటికీ కూడా మనము ఏం చేయాలంటే, ధైర్యం అనేది ఎలా వచ్చింది అనేది కొన్ని పాఠాల్లో మనం చూసుకుంటా వస్తే, సమస్య మీద దృష్టి పెడితే మనము ఆ ధైర్యం అనేది కోల్పోతాం. సమస్య మీద దృష్టి పెట్టినట్లయితే ధైర్యం అనేది కోల్పోతాం. దేవుని వాగ్దానం మీద దృష్టి పెట్టినట్లయితే మనము ధైర్యంగా ఉండగలుగుతాం. తర్వాత మనము దేవునిలో ఏమై ఉన్నామో, తెలుసుకుంటే అప్పుడు మనకు దేవుని యొక్క శక్తి దొరికింది. మూడవది, మనలో ఉన్నది ఎవరు అనేది గ్రహించితే మనకి దేవుని యొక్క శక్తి అనేది కనపడతా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గత పాఠములో గిద్యోను గురించి చెప్పుకుంటా వచ్చి ఉన్నాం. ఇక్కడ పాఠములో ఎవరంటే, ఇక్కడ పాఠములో మరి మనకు కనిపిస్తుంది ఎవరు అంటే, ఇశ్రాయేలు ప్రజలు భయం విషయంలో ఎలా ఉంటున్నారో మనకి మాట్లాడుతూ ఉన్నాడు. భయం విషయంలో మనము ఎలా ఉండగలుగుతాం అనేది, ఇశ్రాయేలు ప్రజలు ఈ భయంలో నుంచి ఎట్లా మనము బయటికి రాగలుగుతాం అనేది మాట్లాడుతున్నారు. మొత్తానికి జరిగిన ప్రజలు మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా దేవునితో సహవాసం చేసే అనుభవం, అసలు దేవునితో సహవాసం చేసినట్లయితే వారికి బలమైన శక్తి, ధైర్యము వారికి దొరికేది. బలమైన సన్నిధి వారికి దొరుకుతూ వచ్చేది. కానీ వారు దేవునితో సంబంధం అనేది తగ్గిందేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి వారికి ఒక భయం అనేది వాతావరణం వచ్చేసింది. కాలేబు చెప్తున్నాడు, ఏం కాదు ధైర్యంగా ఉండండి, మనలో శక్తి ఉంది అంటున్నాడు. వాళ్ళని ఎదుర్కొనే శక్తి, జయించే శక్తి మనకున్నది, మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. 30వ వచనాన్ని చదువుతాను, వినండి మరొకసారి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, కాలేబు ఏం చేశాడంటే, మోషే నాయకుని ఎదుట ప్రజలను నిమ్మలపరిచాడు. ఎందుకు నిమ్మలపరిచారంటే, ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రజలు ఒక చెడ్డ సమాచారాన్ని విన్నారు. ఆ చెడ్డ సమాచారాన్ని వినటం వలన వారికి ఏం కలిగిందంటే, ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు కదా, వాళ్ళు మనకంటే బలవంతులు కదా, కాబట్టి మనము ఈ బలము నుంచి మనం ఎట్ట బయటపడాలి, వాళ్ళకు బలవంతులు, వాళ్ళు బలం కలిగిన వారు. కానీ వీళ్ళేమో ఆందోళనలో ఉన్నారు. వీళ్ళు భయంకరమైన ఆందోళనలో ఉన్నారు. ఎందుకు ఆందోళనలో ఉన్నారంటే, ఎదుట ఒక తెలియని రీతిగా ఒక భయం అనేది ఆవరించింది. ఎదుట తెలియని రీతిగా అనేది భయం అనేది ఆవరించడం వలన, ఈ తెలియని రీతిగా భయం అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఈ భయం అనేది వాళ్ళను ఆవరించి పట్టుకుంటుంది. వాళ్ళు
వాళ్ళ ఎదుట మనము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళ ఎదుట మనము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళ ఎదుట మనము మిడతల గుంపులాగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటుంటే, మరి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనము మిడతల్లాగా ఉన్నాం? భయపడాల్సిన పనేంటి? మనం భయపడకూడదు కదా అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు అనుకోవాల్సిన వాళ్ళలోనే వాళ్ళు భయపడిపోతున్నారు. ప్రజలందరిలో గలిబిలి ఏర్పడింది. ప్రజలందరిలో ఒక వేదన ఏర్పడింది. ప్రజలందరిలో ఒక వేదనకరమైన పరిస్థితులు వచ్చినాయి. వామ్మో, వాళ్ళు మనల్ని చంపేస్తారేమో, వాళ్ళు మనల్ని ఇంకా చంపేస్తారు అని వాళ్ళంతటా వాళ్ళే అనుకుంటున్నారు. అలాగూ వాళ్ళంతటా వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ఇంకా చాలాసార్లు మనం కూడా ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు కానీ మనము గలిబిలైపోతాం. ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు కానీ మనం ఏదన్నా గలిబిలిగా తయారైపోతాం. ఏం చేయాలో ఎడుదోసాలో దిక్కుదోసని పరిస్థితుల్లో ఉంటుంది. ప్రభునందు పిల్లరా, అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. భయపడకుండా దేవునికి బలమైన సాధనంగా మార్చబడతావు. నీవు బలమైన సాధనంగా ఉండగలుగుతావు. నీవు ఎప్పుడైతే అధైర్యపడతావో అప్పుడు నువ్వు దిగులు పడతావు. కాబట్టి నేను మీకు చెప్తున్న ఒక విలువైన మాటలు ఏంటంటే, భయములో మనము ఎలా ధైర్యంగా ఉండాలి, భయములో మనము ధైర్యంగా ఉండే పరిస్థితి ఏంది, ఏది మనల్ని ధైర్యపరిచింది, ఏది మనల్ని ధైర్యంగా నిలిపేది, ధైర్యపరిచేది విషయం ఏంటి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒక దేశాన్ని చూశారు, ఒక ప్రదేశాన్ని చూశారు. ఆ ప్రదేశాన్ని చూసి ఆ ప్రదేశంలో దేవుడు వాగ్దానం చేశాడు, మీరు అక్కడ ఉండగలుగుతారు, నేను తీసుకెళ్తాను, అక్కడ మిమ్మల్ని ఉంచుతాను, మిమ్మల్ని పోషిస్తాను, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశంలో మీరు ఉండబోతున్నారు, ధైర్యంగా ఉండండి, అధైర్యపడబాకండి, అక్కడ ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు బలంగా ఉండబోతున్నారు, మీరు బలవంతులుగా మార్చబడబోతున్నారు, అధైర్యపడబాకండి అని చెప్పేసి దేవుడు వాళ్ళ కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు వాళ్ళ కోసం. మిడతల దండు పంపించాడు వాళ్ళ కోసం. పేలు పంపించాడు వాళ్ళ కోసం. మరి ఐగుప్తులో ఎన్నో తెగుళ్ళు పంపించాడు వాళ్ళ కోసం. ఐగుప్తులో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము అది ఎంత అనేది వీళ్ళు గుర్తించలేక వాళ్ళు అంటారు, వాళ్ళ ఎదుట మేము మిడతల వలె ఉంటిమి. వాళ్ళ ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు బలవంతుల్లాగా ఉన్నారు. వాళ్ళ దేహాలు చూస్తేనంట బలంగా ఉన్నాయి. వాళ్ళ దేహాలు బలవంతులు. అటువంటి బలం కలిగిన వాళ్ళ ముందు మేము ఎలా ఉండగలుగుతాం? చాలాసార్లు ప్రియులరా, పరిస్థితి నీ ముందు పెద్దగా కనిపించింది, పరిస్థితి నీ ముందు పెద్దగా కనపడింది, కానీ పరిస్థితిని బట్టి నువ్వు భయపడబాక. రెండవది, సమస్య నీ ముందు పెద్దగా కనపడింది, కానీ సమస్యను బట్టి భయపడిపోక. మూడవది, నీ ముందు దేవుని యొక్క సన్నిధిని నువ్వు గుర్తించుకొని దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడైతే పడగలుగుతావు, దేవుని సన్నిధిలో ఒక బలమైన శక్తిగా నిలబడగలుగుతావు. దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు ఎదుట ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ భయపడాల్సిన పని లేదు. ఎదుట ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ నువ్వు దిగులు చెందాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున నిలబడబోతున్నాడు. దేవుడు నీ పక్షమున ఉండబోతున్నాడు.
దేవుడు నీ పక్షమున ఉండబోతున్నాడు కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఆ దేశము ఇచ్చి మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. సహాయం చేస్తానందెవరు? దేవుడు. అక్కడ ఆదరిస్తానందెవరు? దేవుడు. మిమ్మల్ని అక్కడ పోషిస్తానందెవరు? దేవుడు. మీకు అన్ని కోణాల్లో సహాయం అందిస్తానందెవరు? దేవుడు. సో ఇంతగా దేవుడు మనకు సహాయపడుతున్నప్పుడు, దేవుడు ఎన్నో కోణాల్లో సహాయపడుతున్నప్పుడు అక్కడున్న మనుషులను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. అందుకే కాలేబు 30వ వచనంలో ఏమన్నాడంటే చూడండి, కాలేబు అంటున్నాడు, మీరు ఎవరు కూడా భయపడబాకండి, నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము. ప్రైజ్ లార్డ్. మనం ఏం చేయాలంటే భయపడకుండా వెళ్ళాలి. మనము మన దేవుడు ఉన్నాడని ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. మనము మన ప్రభు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనము మన తండ్రి ఉన్నాడనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనము మన తండ్రి అయిన యేసయ్య ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. కాలేబు అదే అంటున్నాడు, మనం వెళ్దాం, నిమ్మలంగా ఉండండి, అల్లరి చేయబాకండి, గొడవ చేయబాకండి, మీరు ధైర్యంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రభునందు పిల్లరా, ఆ నిమ్మలం ఉంది. కాలేబులో ధైర్యం ఉండబట్టే చెప్పగలుగుతున్నాడు. కాలేబులో ఆ ధైర్యము లేకపోతే చెప్పలేడు. కాలేబులో ఆ ధైర్యము లేకపోతే చెప్పలేడు. కాబట్టి అంటున్నాడు, దాన్ని స్వాధీనపరుచుకుందాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ప్రైజ్ ది లార్డ్. దాన్ని జయించడానికి మన దగ్గర శక్తి ఉంది, దాన్ని జయించడానికి మన దగ్గర బలం ఉంది, దాన్ని జయించడానికి మనలో ధైర్యం ఉంది, దాన్ని జయించడానికి మన తండ్రి శక్తినిస్తాడు, దాన్ని జయించడానికి మనకు సహాయపడతాడు. మీరు అధైర్యపడబాకండి అని చెప్పేసి కాలేబు అంటున్నాడండి. నిజంగా కాలేబులో ఉన్న మంచి మనసు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని మీద గురి పెట్టుకుంటాడు. ఏ పరిస్థితులైనా సరే దేవుని మీద గురి పెట్టుకుంటున్నాడు. ఇంకోటి, కాలేబులో ఉన్న మంచి మనసు ఏంటంటే ఉత్సాహంగా పనిచేసేవాడు. ఉత్సాహంగా పనిచేయటం అంటే అర్థం ఏంటంటే ఆయన అద్భుతంగా ఆనాడు ఎంత ఉత్సాహంగా పనిచేసేవాడో 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంగా చేసేవాడంట. 40లో ఎంత ఉత్సాహం చూపించేవాడో 80లో కూడా అంత ఉత్సాహం కలిగిన వాడంట. 40లో అంత శక్తి ఉంటే 80లో కూడా అంత శక్తి కలిగిన వాడంట. అందుకే కాలేబు ఎప్పుడు కూడా దేవుని మీద మనసు పెట్టుకుంటాడు, దేవుని మీద ఆలోచన పెట్టుకుంటాడు, దేవుని మీద తలంపు పెట్టుకుంటాడు, దేవుని మీదే తన గురి పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఒక కాలేబులాగా నీవు కూడా దేవుని మీద గురి పెట్టుకుందువు గాక, దేవుని మీద మనసు పెట్టుకుందువు గాక. ఈ పరిస్థితుల్లో నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒక సహోదరుడు ఆ పులివెందుల నుంచి నాకు మెసేజ్ పంపించాడు, అన్నయ్య నాకు కరోనా వచ్చింది, నేను చాలా బాధపడుతున్నాను, నేను అని చెప్పేసి పెట్టాడు. నేను ఆ పరిస్థితుల్లో చెప్పిన మాట ఒకటే, తమ్ముడు ఏమాత్రం నువ్వు భయపడబాక, ఏమాత్రము ఆ కరోనా విషయంలో దిగులు చెందబాక, ఫస్ట్ దేవుని మీద గురిపెట్టి, డోంట్ వరీ, జీసస్ నీ పక్షమునున్నాడు, డోంట్ వరీ. దయచేసి నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉండు, నువ్వు డోంట్ వరీ. దయచేసి నువ్వేమాత్రం భయపడాల్సిన పని లేదు, డోంట్ వరీ. యేసు నామములో. ఈరోజు గత రాత్రి ఆ పిల్లవాడు ఏం చేశాడంటే మెసేజ్ పంపించాడు. ఏం పంపించాడంటే, అన్నయ్య నాకు కరోనా టెస్ట్ చేశారు, నేను క్షేమంగా, ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి తన మెసేజ్ పంపించాడు. వాస్తవమే ప్రియులారా, ఎప్పుడైనా ఫస్ట్ మనిషిలోకి ధైర్యం అనేది వచ్చినట్టే ఈ ధైర్యం అనేది నీలో ఉన్న రోగం అంతా కొట్టేసింది. నీలో ఉన్న ధైర్యము, ఆ ధైర్యం అనేది రానప్పుడు నీకేమైందంటే అధైర్యం అనేది ఏర్పడింది. నీలో అధైర్యం అనేది ఏర్పడిందంటే ఇక నువ్వేమైపోతావు, నేనేమైపోతానో, నా పరిస్థితి ఏమైపోయిందో, నా ఇల్లు ఏమైపోయిందో, నా కుటుంబం ఏమైపోయిందో, నా జీవితం ఏమైపోయిందో అని ఒక తెలియని రీతిగా భయంతో ఉండిపోతావు. నువ్వు ఎప్పుడూ అధైర్యపడద్దు.
ఈ ఉదయకాల సమయంలో నేను లైవ్లో ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాను. చూస్తున్న బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు. మీరు చక్కగా దేవునితో వినండి. దేవుని మాటలు మిమ్మల్ని బలపరిచే మాటలు ఇవి. మీరు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుని శక్తితో కూడిన మాటలు ఇవి, బలంతో కూడిన మాటలు. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు. కాలేబుతో దేవుడు కాలేబు చెప్తున్నాడు, మనకు శక్తి ఉంది, మనలో బలం ఉంది, మనలో ధైర్యం ఉంది, అధైర్యపడబాకండి. మనలో ధైర్యం ఉంది. ఎందుకు ధైర్యం ఉందంటే నీ ప్రార్థనే నీకు ధైర్యం, నువ్వు వాక్యం చదవటమే ధైర్యం, నువ్వు బైబిల్ ధ్యానించటమే ధైర్యం, దేవుని సన్నిధిలో కనిపెట్టడమే ధైర్యం, దేవుని పాదాలు పట్టుకోవటమే ధైర్యం, దేవుని సన్నిధిలో కూర్చోవటమే ధైర్యం. అదే కాలేబంటున్నాడు. తర్వాత 31వ వచనం కూడా చదువుతానేనండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, కొంతమంది పోయారు మనుషులు, అతనితో కూడిపోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి భోజాలమనిది. కాలేబేమో మనకు శక్తి ఉంది, మనకు బలం ఉంది, మీరు ధైర్యంగా ఉండనని కాలేబు అంటున్నాడు. కొంతమంది ఏమంటున్నారంటే, వామ్మో వాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళు శక్తివంతులయ్యా, వాళ్ళ ముందు మనమేడుంటాం అని. గమనించండి, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నీ పక్కనున్న పరిస్థితులు నిన్ను అధైర్యపరిచే విధంగా ఉంటాయి. నువ్వు ధైర్యంగా ప్రార్థన చేసుకునేటప్పుడు వెంటనే సాతానుగాడు, ఓహో నువ్వు ధైర్యంగా ఉంటావా, చూద్దాం నీ ధైర్యం ఎంతవరకు చూద్దామని చెప్పేసి పక్కనున్న పరిస్థితులను అలర్ట్ చేస్తూ ఉంటాడు. పక్కనున్న పరిస్థితులను అలర్ట్ చేసి పారుతాడు. ఎందుకంటే అతడు ధైర్యాన్ని చెడిపేస్తాడు, నీలో ఉన్న ధైర్యాన్ని తీసేస్తాడు. నీలో ఉన్న ధైర్యాన్ని తీసేసి నీకు అధైర్యాన్ని నింపుతాడు, నీలో భయాన్ని పెడతాడు, నీలో భయాన్ని నింపుతాడు. కాబట్టి నీలో అధైర్యం అనేది వచ్చేటట్టుగా దేవుడు చేసేవాడు కాదు. నీలో అధైర్యపడటానికి దేవుడు సహాయం చేసేవాడు కాదు. నీలో ధైర్యంతో ఉండడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీలో ధైర్యంగా ఉండడానికి దేవుడు మేలు చేయబోతున్నాడు. నీలో ధైర్యంగా ఉండడానికి దేవుడు ఉపకారం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం విందాం. మరలా 32వ వచనం చూస్తే, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పిరి. కొంతమంది మంచి సమాచారం చెబుతారు, కొంతమంది చెడ్డ సమాచారం చెబుతారు. నువ్వు ఏ సమాచారం కలిగి ఉన్నావు? ఏ సమాచారం అంటే నీకు ఇష్టం? చెడ్డ సమాచారం ఇష్టమా, మంచి సమాచారం ఇష్టమా? చెడ్డ సమాచారం ఇష్టమా, మంచి సమాచారం ఇష్టమా? ఏ సమాచారం ఇష్టం? ఏ సమాచారం అంటే నీకు మేలు? చెడ్డ సమాచారమా? తెచ్చారట. చూడండి ప్రేమనందు పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, మేము సంచరించిన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అది నరమాంస భక్షకులలాగా ఉందయ్యా. అది నరమాంస భక్షులతో ఉంది. అది వీలుపడనంతగా నరమాంస భక్షకులుగా ఉంది. కాబట్టి మీరు దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా ఉండమని అడుగుతా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. అధైర్యపడద్దు. అధైర్యంగా ఉండకుండా దేవుడు ధైర్యంగా ఉండడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. కాబట్టి మరి వీళ్ళు అంటున్నారు, మీరు అధైర్యపడుతున్నారు. కాలేబు ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయి.
దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. అధైర్యమును విడిచిపెట్టేసి, నీలో ఉన్న అధైర్యమును విడిచేసేసి, ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన
ముందుకు సాగే జీవితం దేవుడు మనకిచ్చాడు. సమస్యలు, శోధనలో కృంగిపోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, కాలేబు అంటున్నాడు, మనలో శక్తి ఉంది, మనలో బలం ఉంది, మనలో ఆ ధైర్యం ఉంది. కృంగిపోవాకండి. మనలో ధైర్యం ఉంది, దయచేసి కృంగిపోవద్దు మీరు. ఎందుకంటే దేవుడు ధైర్యం కలిగిన వాడు. అధైర్యపరిచే ఆత్మను దేవుడు మనకి లేదు. పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకు ప్రసాదించలేదు. దేవుడు మనకు శక్తిని, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ప్రియులారా, దేవుని శక్తి అనేది బహుబలమైంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. సమస్య మీద నువ్వు దృష్టి పెడితే నీ సమస్య నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నీ సమస్య నీకు వేదన కలిగించింది. కాబట్టి కాలేబుతో దేవుడు మాట్లాడిన తీరును జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాలేబు చాలా చక్కగా మంచిగా మాట్లాడాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 9వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. ఆ దేశ ప్రజలకు మీరు భయపడద్దు. మీరు ఆ దేశ ప్రజలను చూసి భయపడిపోతున్నారేమో, భయపడబాకండి. ఆ దేశ ప్రజలను చూసి మీరు భయపడవద్దు. తర్వాత మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురి అని చెప్తున్నాడు. ఎంత మంచి విషయాలు సమాజానికి ఇస్తున్నాడు. ఈరోజు సమాజానికి కావాల్సింది ధైర్యం కలిగిన విషయాలు. ధైర్యం కలిగిన విషయాలు నువ్వు బోధిస్తే మంచిది. ధైర్యం కలిగిన విషయాలు చెప్తే మంచిది. అధైర్యంతో కూడిన మనసు ఎందుకు చెప్తావు? సమాజానికి చెప్పాల్సింది ధైర్యంగా ఉండండి బిడ్డలారా అని చెప్పాలి. సమాజానికి చెప్పాల్సింది ధైర్యంతో కూడిన జీవితము కావాలని చెప్పండి. మీరు ఎప్పుడైతే ఆ ధైర్యం కలిగిన మాటలు చెప్తారో, మీరు చెప్పే ధైర్యం కలిగిన విషయాల వలన అనేక మంది ధైర్యంగా ఉండగలుగుతారు. మనం భయపెట్టే విషయాలు, బాధ కలిగించే విషయాలు చెప్పామనుకో, అప్పుడు ఎదుటివారు అయ్యో అని వాళ్ళు కూడా భయపడిపోతారు. సో మనము ధైర్యపరిచే విషయాలు చెప్పాలి. కాలేబు చెప్తున్నాడు, సమాజమా భయపడబాకండి, ప్రజలారా భయపడబాకండి. ఎందుకు మీరు దేవుని అవమానపరుస్తారు? ఎందుకు మీరు దేవుని మీద తిరుగుబడతారు? ఎందుకు మీరు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి మరి మిమ్మల్ని మీరు ఉగ్రత తెచ్చుకుంటారు? దేవునికి ఉగ్రత తెచ్చే విధంగా మీరు ప్రవర్తించబాకండి. మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఈరోజు కూడా క్రైస్తవ బిడ్డలారా, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అధైర్యంగా ఉండబాకండి. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కృంగిపోయే మనసు తొలగించేసుకొని జీవముతో కూడిన మనసు మనం తెచ్చుకుందాం. జీవంతో కూడిన మనసును మనం తెచ్చుకొని మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు అని ఒక ధైర్యముతో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. మీ ప్రార్థన ఏం చేస్తుందంటే మీకు ధైర్యాన్ని ఇచ్చింది. మీ ప్రార్థన ఏం చేస్తుందంటే మీకు బలాన్ని సమకూర్చింది.
మీ ప్రార్థన మీకు విజయాన్ని తెచ్చింది. మీ ప్రార్థన మీకు అపజయములో ఉన్న వ్యక్తిని విజయములోకి నడిపించింది. కాబట్టి ఏ విషయంలో కృంగిపోతున్నారో ఆ విషయంలో ఆ కృంగుదలను తీసివేసుకొని విజయముతో దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనేది మనం గ్రహించుదాం. మరి ఈ వాక్యం ఇచ్చిన మీరు, ఈ వాక్యము ఇంకా మీరు అర్థం కాకపోతే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 2 అధ్యాయాలు బాగా చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు మీకు బోధిస్తాడు. ఈ వాక్యాలు మీరు చక్కగా చదువుకొని దేవునికి ఇష్టంగా దేవుడున్నాడని ఒక ధైర్యంతో బతుకుదాం. ఆ ధైర్యం కలిగిన మాటలు మీకు మేలు చేస్తాయి, మీకు ఉపయోగకరంగా ఉంటాయి. లేదు పరిస్థితులు బట్టి చూస్తారా, మీలో ధైర్యం కోల్పోతారు, అధైర్యం వచ్చింది. ఈ అధైర్యం అనేది నిన్ను చాలా అనార్థానికి దారితీస్తుంది. దయచేసి ధైర్యంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉందాం. అటువంటి కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని తీసుకెళ్తానని మీరు చేసిన వాగ్దానాన్ని మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పరిస్థితులను పెట్టి దృష్టి పెట్టారు, పరిస్థితుల ప్రభావం మీద మనసు పెట్టారు. ఆ పరిస్థితుల ప్రభావం వలన వారి జీవితంలో ఉన్న ప్రభువా భయము, ఆందోళన పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళు మా ఎదుట అదిగో దేహాలు గొప్ప గొప్పగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భయపడిపోయారు. అటువంటి మనసును తొలగించేసి ప్రభువా మా దేవుడు గొప్పవాడు, మాలో ఉన్నవాడు శక్తిమంతుడు అనే విషయాన్ని మేము గ్రహించేటట్లు మీరు మాకు సహాయం చేయండి. మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి లేఖనములో ఒక్కొక్క మాట ఒక్కొక్క కోణములో మీరు మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలను దీవించి ఆశ్రయించి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీ రెక్కల చొప్పున భద్రపరుచుకొని వాక్యము విని బలపడేటట్లు సహాయం చేయమని, మరి మా పట్ల కూడా నీ కృపంచి అవసరతలు అక్కర్లు సమస్తము కూడా మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చీకటిని మీరు బంధిస్తూ యేసు నామం పేరట అడుగుచూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.